హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది. సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా, సో లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్కి సంబంధించినవే కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్, ఒక ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు. ఓకేనా? ఎవరికైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు అని అంటే దానికి సంబంధించిన రెమెడీ కోసం కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఫినాన్షియల్ గ్రోత్ కావాలన్నా, ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలన్నా, కొంతమందికి ఫినాన్షియల్ గ్రోత్ ఉండదు, కొంతమందికి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. సో దానికి సంబంధించి రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వండి. ఓకే. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. సో నో కాంట్రాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము అందరూ కూడా కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకోండి. ఓకేనా? ఖచ్చితంగా కనకదార స్తోత్రాన్ని పఠించండి. సో లక్ష్మీదేవికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకాన్ని కూడా ఈరోజు కంపల్సరీగా చదువుకోండి. శుభ ఫలితాలు ఉంటాయి. అంటే దారిద్ర్యం నుంచి దూరం అవుతాం అన్నమాట. అది. సో ఈ కనకదార స్తోత్రమైన లక్ష్మీదేవి స్తోత్రాలను చదువుకోవడం వల్ల ఏంటంటే ప్రతి శుక్రవారం రోజున సో మనకు మ్యాక్సిమం మనం ఉన్నటువంటి ఈ దారిద్ర్య రేఖ నుంచి బయటపడతాం అన్నమాట. ఓకేనా? సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ పేరు, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఎస్, ది ఎంపరర్, 2 of swords, 9 of wands. సో చూద్దాం. అంటే మీ పర్సన్ మరి తన మనసులో మాట ఏంటనేది ఇప్పుడు చెప్తున్నారు. తన మనసులో భావాలు ఎలా ఉన్నాయి, ఒక ఫీలింగ్స్, ఎమోషన్స్, తన మనసులో మాట ఏంటనేది మనం చూద్దాం ఇక్కడ. అంటే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి? ఓకేనా? సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే ఇక్కడ ఆలోచిస్తున్నారు, బాగా మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో ఒంటరిగా, లోన్లీగా, చాలా దిగులుగా ఉన్నారు. సో ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలని చాలా పేషెన్స్తో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ను నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకోటి వచ్చేసి మనీ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో థర్డ్ పర్సన్ గురించి అయితే ఆలోచించట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా డిప్రెషన్ ఉంది వీళ్ళకు. అంటే సో మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారు, కానీ ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు అనమాట వీళ్ళు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు ఒకవేళ అవాయిడ్ చేస్తారేమో, మీరు తిరస్కరిస్తారేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు, జగులు చేస్తున్నారు. సో అంటే మీకు ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో అయితే వీళ్ళు ఉన్నారు. అది కానీ ఒకవేళ మీకు ప్రపోజ్ చేయడానికి తను మీ దగ్గరికి వస్తే మీరు అవాయిడ్ చేస్తారేమో అని చెప్పేసి భయపడుతున్నారు వీళ్ళు అన్నమాట. అంటే మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఒకవేళ డెడ్ అయిపోయింది అనుకుంటే రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు. అంటే తను కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. సో లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ అయితే చూపిస్తుంది. సో ఇంకా వచ్చేసి వీళ్ళు, మీ పార్ట్నరు ఏంటంటే కొంచెం ఈగోయిస్టిక్ పర్సనే. సో డిస్కషన్స్ ఎక్కువగా చేస్తుంటారు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తుంటారు మీతోని.
సో మీది మీ పర్సన్ది ఒక డివైన్ కనెక్షన్ అని కనబడుతుంది ఇక్కడ. సో మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు. సో కొంచెం అప్పుడప్పుడు ఎంపరర్ ఎనర్జీలో కూడా తను ఉంటారనేది అయితే కనబడుతుంది ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి, మీతో ట్రావెల్ చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారని ఈ ఎనర్జీ అయితే చూపిస్తుంది ఇక్కడ. అది సో చూద్దాం ఇంకా మీ పార్ట్నరు తన మనసులో ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా. ఎస్, టెంపరెన్స్, ది ఫూల్ కార్డ్, హీరోఫెంట్, ద డెవిల్ కార్డ్, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో మనం ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో టెంపరెన్స్, హెరోఫెంట్, ఫూల్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ డెవిల్ కార్డ్. ఓకేనా. సో చూడండి, మీది మీ పర్సన్ ఒక డివైన్ కనెక్షనే. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా చూస్తారన్నారండి. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఒక హైలీ ఇంట్యూటివ్ పర్సన్ అని మీ పార్ట్నర్కి తెలుసు. ఓకేనా. సో మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు, చాలా కొంచెం ఎమోషనల్ అవుతున్నారని చెప్పాలి, కానీ బయటకు చూపించట్లేదు అన్నమాట. మీ పర్సన్ బయటికి కొంచెం మొండిగా, జిద్దుగా, స్టబన్ లాగా కనిపిస్తారు. అంటే మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయాననే ఫీలింగ్ అనేది వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది, కానీ వాళ్ళకు లోపల మీ మీద కొట్టుకుంటుంది అనమాట. మీ పైన ఆలోచనలు ఉంటాయి. బయటికి స్టబన్ లాగా కనిపిస్తారు, ఒక యారగెంట్గా, కోపంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసులో అయితే మీరు ఉంటారు, బయటకు చూపించరు. బయటికి స్టబన్ లాగా ఉన్నా సరే మీ మీద ప్రేమ అయితే ఉంటుంది వీళ్ళకు. మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేశాను నేను. సో ఏదో ఒక సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేశారని బాధపడుతున్నారు, దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఏడుస్తున్నారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఎలా ఉన్నారంటే, చూడండి, మీతో మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, రిస్క్ తీసుకోవాలి, ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రీయూనియన్ చేయాలి, రీకాన్సిలేషన్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. సో మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే, సో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మీద మరి ఎట్లాంటి ఉద్దేశం ఉంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద అంటే వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ అని అర్థమవుతుంది, వాళ్ళు ఒక క్వీన్ లాగా ఉంటారని అయితే అర్థమవుతుంది. థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు మీ పర్సన్. అంటే మీతో ఎలాగైతే ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు, ఆప్టిమిస్టిక్గా ఉంటారు అనమాట. అంటే థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది. సో కాబట్టి మీతో రిలేషన్ రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా. హీరోఫెంట్, మేజర్ ఆర్కానా. సో ఇక్కడ వచ్చేసి వృషభ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు దీనిలో. లెటర్ వచ్చేసి ఇక్కడ కే లెటర్ అండ్ ఎం లెటర్, టీ లెటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది. సో ఈ నెంబర్ 5 వచ్చేసి మీ కానీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసినటువంటి డేట్ అయినా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా. సో థర్డ్ పార్టీ వల్ల మీ పార్ట్నర్కి అయితే హార్ట్ బ్రేక్ అయింది. సో కాబట్టి మీతో రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి, రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్లో ఉన్నారు. అది. సో చూడండి, హీరోఫెంట్, సో కింగ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, థర్డ్ పార్టీ వచ్చేసి చాలా సాడిస్టిక్గా ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా. చాలా ఈగోయిస్టిక్ అండ్ సాడిస్టిక్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు ఇక్కడ డెఫినెట్గా. సో అందుకనే మీ పార్ట్నరు మిమ్మల్ని, ఇక్కడ థర్డ్ పర్సన్ ఏమో మీ పార్ట్నర్ పట్టించుకోలేదు, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనేది కనబడుతుంది. ఇప్పుడు మీ వాల్యూ ఏంటనేది మీ పార్ట్నర్కి తెలిసి వచ్చింది, తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి డివర్స్ అయిపోవాలనుకుంటున్నారు, సపరేషన్ అయిపోవాలి, డివర్స్ అయిపోవాలి, మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా కూడా. సో చూడండి, అదే ఎనర్జీ, డెవిల్ ఎనర్జీ. థర్డ్ పార్టీ దగ్గర చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ ఇంకా తన లైఫ్లోకి రాకూడదని ఒక తిష్ట వేసుకొని కూర్చున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే థర్డ్ పార్టీ దగ్గర ఒక హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయారు, కానీ మీ పర్సన్కి అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు, ఒక సంతోషం అనేది లేదు థర్డ్ పార్టీ దగ్గర. థర్డ్ పార్టీ దగ్గర టోటల్గా ఒక బ్లాక్ ఎనర్జీలో ఉన్నారు మొత్తం
థర్డ్ పార్టీ దగ్గర క్లోజ్డ్ బుక్ అయిపోయారనమాట. ఇంకా థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదు. సో మీ పర్సన్ని ఓన్లీ ఫైనాన్షియల్ నీడ్ కోసమే థర్డ్ పర్సన్ వాడుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ. అది సో చూద్దాం ఇక్కడ. సో మీ పర్సన్ అసలు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి, మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం. ఓకేనా. సో మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకేనా. సో మీ పర్సన్ పాస్ట్ వచ్చేసి చూడండి, నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్ ఉంది. చాలా మానసిక అశాంతితో ఉన్నారు పాస్ట్లో. సో ప్రజెంట్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్. సో అయినా సరే మీ మీద ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే అలాగే ఉంది. సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి సో థర్డ్ పార్టీ నుంచి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గురవుతారు. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్గా. వీళ్ళు మీరు కావాలంటున్నారు ఫ్యూచర్లో. సో మీరు వచ్చేసి సో పాస్ట్లోనే మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉండే మీరు మీ పార్ట్నర్తో. సో ప్రజెంట్ వచ్చేసి రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అనమాట. సో ఫ్యూచర్లో వచ్చేసి సూపర్ ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నర్ డెఫినెట్గా. సో మీరు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నర్తో. సో మీ పార్ట్నర్ కూడా అదే థర్డ్ పార్టీ నుంచి డివర్స్, థర్డ్ పార్టీ నుంచి సపరేషన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో మీరు కూడా ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది ఇక్కడ ఫ్యూచర్లో. సో మీ పార్ట్నర్కి మీకైతే రిలేషన్షిప్ అనేది ప్యాచప్ అవుతుంది. ఓకేనా. సో చూద్దాం, క్లారిఫికేషన్ కార్డ్ చేద్దాం. మీ పార్ట్నర్కి మీకు మధ్య మ్యూచువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్కి మీకు మధ్య మ్యూచువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇద్దరికి కూడా కమ్యూనికేషన్ కావాలి. సో ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్కి సంబంధించి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటున్నారు అనమాట. వెరీ గుడ్. ఎస్, రీబర్త్, రిలేషన్షిప్ రీబర్త్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. న్యూ బిగినింగ్ చేయాలి అంటే ఏదో ఒక వైరాగ్యం అన్నమాట. ఇద్దరిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, ఇద్దరిలో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఒక వైరాగ్యం లాగా ఈ రిలేషన్షిప్ను మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. సో ఇవి మీ పార్ట్నర్ మనసులోని మాటలు. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ అండ్ మీ అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి. సో మీ పార్ట్నర్ ఎనర్జీ, సో మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్. సో మీ పార్ట్నర్ వచ్చేసి ద గార్డెన్ అండ్ ద గేట్. సో హీల్ అవుతున్నారు కొంచెం. సో మీరు వచ్చేసి సో ఇక్కడ కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు, కొంచెం అసూయగా ఉంది మీకు మీ పార్ట్నర్ విషయంలో. మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరు కూడా బాధపడుతున్నారు అనమాట. ఇద్దరు కూడా మనసులో చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీ పార్ట్నర్ మీరు ఇద్దరు. అది సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్. సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీ పార్ట్నర్కి మరియు మీకు. ఎస్, ఇంప్రూవింగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ట్రస్ట్, డివైన్ని నమ్మండి, ఖచ్చితంగా మీకు సమాధానం లభిస్తాయి, మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎస్, లుక్ ఫర్ ఎ సైన్. ఎస్, ఆస్క్ యువర్ ఏంజిల్స్. సో డివైన్ని అడగండి, డెఫినెట్గా మీకు సమాధానం అనేది లభిస్తుంది. ఎస్, కాంప్రమైజ్. ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా మీరు కాంప్రమైజ్ అవ్వండి, మళ్ళీ ఈ గోలకు మాత్రం వెళ్ళకండి. ఓకేనా. ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే ఎస్, డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆపవద్దు. ఓకేనా. ఎస్, మీరు చేస్తున్న పనులు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.